నేను పైసా అని నువ్వు మాట్లాడడం అయిపోయింది. నువ్వు మాట్లాడే గవర్నమెంట్ మాట మీ మీద మాట్లాడతాం. మీ బాధ్యత కూడా ఉన్నది, మీ బాధ్యత కూడా ఉన్నది. మీరు కూడా అవును, మీరు ఎందుకు వెనక పోయినరు, మీ పార్టీ ఎందుకు వెనకకు పోయింది, నీ పార్టీ ఎందుకు వెనకకు పోయింది, ఎక్కడ పోయినరు. ప్రభుత్వం మీద మాట్లాడతాం, మీ మీద మాట్లాడతాం. రేవంత్ మీద మాట, రేవంత్ డకైట్ అని మాట్లాడినాం. రేవంత్ బరాబర్ మాట్లాడు, నువ్వు ఎవరు చెప్పేందుకు బరాబర్ మాట్లాడతాం. నువ్వు ఎక్కడ పోయినా, మీరు ఎక్కడ పోయినరు, మేము మాట్లాడుతున్నాం. నువ్వు పోయి ఏం చెప్పాలో అక్కడ మేము మాట్లాడుతున్నాం. మీరు అక్కడ ప్రభుత్వం మీద అన్ని మాట్లాడతాం. మీరు వచ్చింది కదా, మీరు కొస్తేలేదాకా ప్రభుత్వం మీ మీద కూడా మాట్లాడతాం. ప్రభుత్వం మీద అన్ని రాజకీయ బీజేపీ మీద కూడా మాట్లాడతాం. తీసుకో రేపు పొద్దుగాలవో తీసుకో. అరే నువ్వు కొట్లాడే నీ ప్రవళిక ఎట్లా చచ్చిపోయింది, ప్రవళిక ఎట్లా చచ్చిపోయింది. నువ్వు తీసుకుపోయి 7 గంటల లోపల దహనం చేసిరు మీ ప్రభుత్వంలో. అందరు డైవర్ట్ కాదు, అందుకే పోయింది మీ ప్రభుత్వం. నువ్వు ఇట్లా మాట్లాడితే నువ్వు డైవర్ట్ కాదు. నువ్వు మైక్ ఉంచుకోవద్దు నే కడుపు గాలి మాట్లాడుతున్నాం ఇక్కడ. నువ్వు కాదు నడవదు. బరాబర్ అన్ని పార్టీల గురించి మాట్లాడతాం. నువ్వు నాకు చెప్తా అందరి గురించి మాట్లాడతాం. ఎవరెవరు రంగులేమున్నాయో బీజేపీ గురించి మాట్లాడతాం. నేను కాంగ్రెస్ వాళ్ళు డకాయిట్లని బరాబర్ మాట్లాడతాం. నువ్వు చెప్పుడు కాదబ్బా, నువ్వు చెప్తేంది ప్రజాస్వామ్యం. అట్లా కాదు, నేను అదే మాట్లాడుతున్నా. నిరుద్యోగుల పక్షాన్ని మాట్లాడుతున్నాం. అందుకనే చెప్తున్నా, మీరు ఎందుకు లీగల్ గా ఎందుకు వెనక పోయినరు. మీ కేటీఆర్ ఢిల్లీ దాకా పోయింది కదా, ఎందుకు వెనక పోయినరు. కొట్లాడు, అదే చెప్తున్నాం. అందుకే చెప్తున్నాం, కొట్లాడమని చెప్తున్నాం. బరాబర్ ప్రజాస్వామ్యం. మేము తెలంగాణ గురించి తిరిగాం, నువ్వు లేవు. నేను తెలంగాణ, నేను టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు నువ్వు లేవు, మేమున్నాము. నువ్వు లేవు శ్రీను, నీకు తెలియదు. నువ్వు పోయి మాట్లాడాలి. వాస్తవాలు మాట్లాడితే వస్తుంది మీకు. బరాబర్ నువ్వు రేపు పొద్దుగాలి చెయ్యి. లీగల్ సపోర్ట్ ఇప్పి. అరే ఆగబ్బా, ఏంది లీగల్ సపోర్ట్ ఇప్పి. కేటీఆర్ తో లీగల్ సపోర్ట్ ఇప్పి. నేను చెప్పినా నువ్వు రోడ్ల మీదకి వస్తే మేము మీ ఎమ్మడి ఉంటామని చెప్తున్నాం కదా. రా, నీ ఎమ్మెల్యేలు రేపటి నుంచి మాట్లాడమని చెప్తున్నాం. సేమ్ బీజేపీ గురించి కూడా చెప్తున్నా. ఎవరికి భయపడేది లేదు. ఈ భూమి ఈ నేలనే త్యాగాలతో ఉన్నది. తెలంగాణ మూమెంట్ లో తిరిగేటప్పుడు మేము చచ్చిపోతామనుకొని బయటకు వచ్చినాం. పెళ్లి లేకుండా తిరిగినాం మేము. ఇన్నవా, ఎవరికేం భయపడేది ఏం లేదు. ఎవరైనా తీసుమార్కాన్ని కోయి వినయే తీసుకున్నాయి అంతా.